సో ముందుగా రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పరిపాలన మీద ఇంకా పట్టు రావట్లేదు. సమస్యల మీద అవగాహన లేదా అంటే అవగాహన ఉందనే చెప్తాడు. నాకంటే ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? నలుగురు మేస్త్రీలు పెట్టుకుంటే నేనే గుంపు మేస్త్రిని అవుతా అని చెప్తాడు. మరి ఆ గుంపు మేస్త్రి గారికి కింద గైడెన్స్ ఇస్తున్న వాళ్ళు ఎందుకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తలేరో నాకు తెలియదు. 200 యూనిట్లు అంటే క్లియర్ కనబడుతుంది. 1 నుంచి 200 యూనిట్లు కాని వాళ్ళందరికీ ఫ్రీ ఇవ్వాలి. దానికి పెద్ద క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు, సోనియమ్మలు, రాహుల్ గాంధీలు, ఆక్స్ఫర్డ్లో చదువుకున్న మేధావులు అవసరం లేదు. ఎవరికైనా ఏ ఇంటికి పోయినా ఎన్ని యూనిట్లు కాలిందో ఆడ మీటర్ చూసి చెప్తారు. కాబట్టి 200 ఇస్తామని చెప్పి 200 యూనిట్లకు కూడా ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం. వీళ్ళు అడుగులు తడబడుతున్నాయి కేవలం అధికారంలోకి రావడానికి. ఆగమాగం మాట్లాడిర్రు, నోటికొచ్చింది మాట్లాడినరు. ముందు గద్దెనెక్కితే గద్దెనెక్కినాక తెడ్డు తగిలేయచ్చని ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అనేటువంటి రీతిలో పనిచేసారు రేవంత్ రెడ్డి గారు తప్ప నిజాయితీగా తెలంగాణ సమాజం మేలుని ఆకాంక్షల్ని కోరుకుంటున్నారు.